మాచర్లపట్నం నెహ్రూ నగర్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గాదే కిరీట్ రెడ్డి రిటైర్డ్ ఫంక్షన్కు హాజరై కిరీట్ రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థులు కూటమి ప్రభుత్వం తరపున అందిస్తున్న స్కూల్ బ్యాగ్స్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు యాగంటి గారు మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన విద్యారంగాన్ని అభివృద్ధి బాటలో పట్టిస్తూ స్కూల్స్ మరియు కాలేజీలకు మౌలిక వసతులు కల్పించి విద్యారంగ అభివృద్ధికి నూతన నాంది పలికారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యువగలం సారథి నారా లోకేష్ బాబు అని కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ ఓపెనింగ్ రోజే పాఠ్య పుస్తకాలు మరియు బ్యాగ్స్ అందించిన ఘనత నారా లోకేష్ బాబుకి చెందిందని వెల్లడించారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ చదవాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేసీపీ సిమెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ రమణ, ఎలక్ట్రికల్ డీజీఎం రామకోటేశ్వరం, న్యూటన్స్ కాలేజ్ కరెస్పాండెంట్ జొన్న శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కూంశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు నాజరయ్య, తిక్కకొండలు, దుర్బాగుల ప్రసాదరావు, గోలి వెంకటేశ్వర్లు మరియు స్కూల్ టీచర్స్ మరియు విద్యా కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. మన కిరీట్ మాస్టర్ గారి రిటైర్ ఫంక్షన్కి వచ్చినటువంటి పెద్దలు కేసీపీ సీఎం రమణ గారికి, అలాగే రామకోటేశ్వరరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ కూంశెట్టి వెంకటేశ్వర గారికి, అలాగే న్యూటన్స్ విద్యా సంస్థల అధిపతి జొన్న శ్రీనివాసరెడ్డి గారికి, నాసరయ్య గారికి, వేదిక మన పెద్దలకు అలాగే మరి నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థులకు నాకు ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మరి కిరీట్ మాస్టర్ గారు అంటే మీ అందరికీ బాగా ఇప్పటికీ అర్థమైనది. ఆయన గురించి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదువుకొని ఒక టీచర్ ఉద్యోగాన్ని సంపాదించుకున్న ఘనత మన కిరీట్ మాస్టర్ గారిది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఒక టీచర్ ఉద్యోగం రావడం అంటే మామూలు విషయం కాదు. మరి సమాజంలో ఇప్పుడు చేస్తున్న అన్ని ఉద్యోగాల కంటే కూడా గొప్పది, పవిత్రమైన ఉద్యోగం, ఒక గుర్తింపు ఉన్న ఉద్యోగం ఏంటంటే అది టీచర్ ఉద్యోగమే. మిగతా ఉద్యోగాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో. కానీ దేశానికి కావాల్సిన పౌరుల్ని, మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత, ఆ అవకాశం ఒక టీచర్ చేతిలోనే ఉంది. కాబట్టి అలాంటి మంచి వృత్తిలో ఆయన మరి మొదటి నుంచి కూడా పేద పిల్లలకి కూడా ఎంతో ప్రేమతో, అభిమానంతో విద్యా బోధన చేసి ఎంతో మంది జీవితాలకి వెలుగు నింపి వారిని ఉన్నతమైన స్థానాల్లో చేరడానికి సహాయ సహకారాల నుంచి మంచి విద్యా బోధన చేసినటువంటి వ్యక్తి మన కిరీట్ మాస్టర్ గారు. మరి ఈరోజు ఆయన రిటైర్ అవ్వడం అంటే మన పల్నాడు విద్యాశాఖలో అది కేరళలోనే. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాక ట్రాన్స్ఫర్స్ కానీ రిటైర్మెంట్స్ కానీ సహజంగానే ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియజేసుకున్నాను. మరి కిరీట్ మాస్టర్ గారు ఆయన చేసిన సర్వీస్ 38 సంవత్సరాలు సుదీర్ఘకాలం మన పల్నాడు ప్రాంతంలోనే, ఆయన పుట్టిన ప్రాంతంలోనే ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసి 35 సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక టీచర్గా రిటైర్ కావడం అంటే అది చాలా గొప్ప విషయము. మరి రిటైర్ అయిన తర్వాత కూడా మరి సిద్ధంగా ఉంటారని చెప్పుకోండి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి మరొకసారి కిరీట్ మాస్టర్ రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయన రిమైనింగ్ జీవితం కూడా మిగతా జీవితాంతా సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ, మరి తర్వాత ఆయన ఖాళీగా అయితే ఉండదని నిన్న టీచర్గా చేసిన మరి రేపటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తాడు, ఏదో పార్టీ కడవ కప్పుకోవడం ఖాయం అని చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకుంటూ, మళ్ళా ఈ స్కూల్కి మీరే ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచి ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారని చెప్పుకొని సందర్భంగా ఆయన తెలియజేసుకుంటారు. పిల్లలందరూ కూడా ఈ గ్రౌండ్ లో ఈ మట్టి పోసి లెవెల్ చేసి బాగుంది కదా. ఇప్పుడు గ్రౌండ్ ఎవరు చేశారో తెలుస్తుంది, కేసీపీ సీఎం రమణ గారు. ఆయనకు ఒకసారి క్లాస్ కొట్టడం అందరూ గట్టిగా. పిల్లలకు ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఏర్పాటు చేశారు. అలాగే మరి కంపెనీ తరఫున సిఎస్ఆర్ ఫండ్ ఏమన్నా అవకాశం ఉంటే ఒక చిన్న డయాస్ లాంటి స్టేజ్ లాంటివి కూడా కట్టి మీ కేసీపీ సంస్థ పేరు పెట్టుకుంటే ఈ మన మాచర్లలో మరి ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ దగ్గర 20,000 మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ ఈ బోర్డు మీద. కాబట్టి ఈ స్కూల్ని మీరు ఒక దత్తత తీసుకొని దీనికి కావాల్సిన అభివృద్ధిని మీరు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఇప్పటికే గ్రౌండ్ కూడా బ్రహ్మాండం చేశారు. దీని మీద కొంచెం స్మూత్గా ఉండే డస్ట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. మరి వీలుంటే వేయండి, లేదంటే ఒక డయాస్ కట్టడానికి కేసీపీ సంస్థ తరఫున మీరు సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన స్కూల్ మాస్టర్స్ కి కిరీట్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.